మన ఛానల్లో మనం ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులైంది. ఇంక ఛానల్ ఫుల్ వీడియోస్ పెడతావా లేక షార్ట్స్ మీద డిపెండ్ అవుతావా? छत्रपति छत्रापवन गर्वापहर विद्याद्रि समधृति छत्रपति चंड प्रबल दुर्दंड जित दुर्दंड भटक గుంటూరులో ఉంటూ ఈ ప్లేస్ గురించి చాలామందికి తెలియదు. ఈ ప్లేస్ ఈ దసరా హాలిడేస్లో ఫ్యామిలీ పరంగా రావడానికి చాలా బాగుంటుంది. ఆ ప్లేస్ని మీకైతే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదే మన గుంటూరులో ఉన్న పేరేచర్ల కొండ. ఇక్కడైతే చూసుకుంటే గుంటూరు నగరవనం అయితే ఉంది. ఈ ప్లేస్లో అయితే మనం చూడదగ్గవి చాలా అంటే చాలా ఉన్నాయి. చూసుకుంటే ఇక్కడైతే బోర్డు ఉంది. స్టార్టింగ్ వచ్చి రాగానే బోర్డు ఉంది. వెనకాల క్యాంటీన్ కూడా ఉంది. ఇక్కడ బోర్డుని అయితే మీరు చదవండి, మళ్ళీ వీడియో లెంతీ అయ్యిద్ది. ఇక్కడ ఆపాను కదా, బోర్డుని అయితే మీరు చూడండి. వీడియో మళ్ళీ లెంతీ అయితే నేను చదవాలంటే ఇంకా చూసుకుంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. వెళ్ళి మనం అయితే టికెట్ అయితే కొనుక్కోవాలి. పర్ హెడ్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. 20 రూపీస్ మేమైతే టికెట్ కొనుక్కొని మేమైతే టికెట్ పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. మేమైతే పేరచెర్ల కొండలో రీసెంట్గా ఏటీవీస్ అయితే యాడ్ చేశారు. చూసుకుంటే ఏటీవీస్ ప్రైజెస్ వచ్చేసి ఇంకా సైకిల్స్ కూడా ఉన్నాయి. ఏటీవీస్తో పాటు ఏటీవీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ల్యాప్ 300, 2 ల్యాప్ 500 ఇక్కడ రేట్స్ మీరు చూసుకోండి. ఇంకా చూసుకుంటే ఏటీవీస్ 3 సీట్ అనమాట. వెనకాల ఇద్దరు కూర్చుంటారు. డ్రైవర్ కూడా ప్రొడ్యూస్ చేస్తారు. చూసుకుంటే రేట్లు మళ్ళీ చూపిస్తున్నాను చూసుకోండి. ఇక్కడైతే సైకిల్స్ కూడా ఉన్నాయి. సైకిల్స్ గంటకి 20 రూపీస్ అనుకుంటా. చూసుకుంటే ఇక్కడ మొత్తం ఫారెస్ట్ లాగా పచ్చదనం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనమైతే చూసుకుంటే ఇక్కడ దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 2017లో 4వ నవంబరు సాటర్డే రోజైతే కట్టించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చూసుకుంటే మిగతా వాళ్ళందరి పేర్లు అయితే ఉన్నాయి, మీరు చదవండి. అది కూడా మళ్ళీ వీడియో లెంతీకి వెళ్ళిపోయిద్ది మళ్ళీ. ఇక్కడ చూసుకుంటే పిల్లలు ఆడుకోవడానికి ఒక రాయిని చెక్కి దానికి పెయింట్లు అయితే వేశారు. ఇక్కడ చూసుకుంటే కూర్చోడానికి ఉంది. మొత్తం రాయే గైస్, రాయ కొడుతుంటే అర్థం అవుతుంది. మొత్తం ఇక్కడ జీవుల్ని వేశారు పెయింటింగ్. ఇక్కడ చూసుకుంటే పులి, దీని మీద చీమలు కూడా ఉన్నాయి. ఇంకా పులి ఉంది. మొత్తం పిల్లలకి ఇలాగ అయితే బొమ్మ అయితే వేస్తారు. పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా మనమైతే పులి ఇక్కడైతే చూసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఇక్కడ చూసుకుంటే చెట్టు కూడా ఉంది. ఈ చెట్టుని మనం ఎక్కగలం ఈజీగా. ఇక్కడ చూసుకుంటే మహాశిల్పి ఎవరో నెమలిని ఎంత అందంగా గీశారో చూడండి. ఆ నెమలికలు కిందకి అసలు దాన్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి కదా. దీన్ని కట్టింది ఎవరో కానీ, గీసింది ఎవరో కానీ. కూర్చోడానికి అయితే ఇక్కడ కుర్చీలాగా కూడా ఉంది. ఎంత బాగా అయితే వేశారో. దాని వెనకాల రాయి మీద చూసుకుంటే ఇక్కడ ఏనుగు ఉంది. ఇక్కడ కూర్చోడానికి ఒక కుర్చీలా అయితే ఉందన్నమాట. వెనకాల చూసుకుంటే మిస్టర్ కోతి గారు ఉన్నారు. కూర్చొని మీరైతే ఫొటోస్ దిగొచ్చు. చూసుకుంటే ఇక్కడ మ్యాప్ అయితే కనిపించింది మాకు. చూసుకోండి మొత్తం మ్యాప్ అనమాట ఇది. ఇక్కడ కింద అయితే మ్యాప్కి సంబంధించి కూడా ఇచ్చారు. ఇది మొత్తం పేరేచెర్ల నగరం మ్యాప్ అనమాట. ఇక్కడ కింద చూసుకుంటే ఇదైతే వీడియోలో సరిగ్గా కనపడడం లేదు అక్షరాలు. మొత్తం ఇది పేరేచెర్ల నగరం యొక్క రూట్ మ్యాప్ అనమాట. చూసారు కదా, మొత్తం ఇట్లా ఉండిద్ది పేరేచెర్ల. మొత్తం ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది గైస్. మొత్తం చుట్టూ అడవిలాగా చల్లగా చాలా అంటే చాలా బాగుంది. మా దృష్టి ఏంటంటే ఈరోజు అంతగా ఎండ రాలా, కాస్త చల్లగానే ఉంది. దాంతో ఈరోజు నీట్గా వీడియో తీసుకోగలిగాం మొత్తము. ఇక్కడ కూడా కొండవీడు కూడా ఉంది. కొండవీడు RF రిజర్వ్ ఫారెస్ట్.
కొండవి ఆర్ఎఫ్ అంటే రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. మన ఛానల్లో ఇప్పటిదాకా మూడు ఎక్స్ప్లెయినింగ్ వీడియోస్ అయితే చేసాము. ఒకటి కొండవీడు, దానికి 817 వ్యూస్, 31 లైక్స్. ఇంకా నెక్స్ట్ అమరావతికి వ్యూస్ అని తెలుగు లైక్ 13 లైక్స్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక స్లోగన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇదిగోండి గైస్, మొత్తం చెప్పాను కదా, మొత్తం ఇది మూడోది అనమాట వీడియో. ఇది కూడా ఈ వీడియోలో కూడా మొత్తం పేరుచెర్ల మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడైతే చూసుకుంటే ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఒక టైప్ ఆఫ్ ట్రీ. ఎందుకు మేము సరిగ్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయామంటే మాకు కొన్ని అడ్డంకులు అయితే అడ్డుపడ్డాయి. అదేంటిదో మీకు ముందు తెలుస్తుంది ఆ అడ్డంకులు. కాబట్టి ఈ వీడియో కాకుండా నెక్స్ట్ పార్ట్ 2 పెట్టి అందులో మొత్తం పెడదాం. ఈ వీడియోకి అయితే ఎంజాయ్ చేయండి. పార్ట్ 2 కూడా త్వరగా మీ దగ్గర తేవడానికి చూస్తాను. ఇక్కడైతే చూడండి, మొత్తం ఒక స్లోగన్స్ అయితే ఇచ్చారు ట్రీ గురించి. చాలా అంటే చాలా బాగున్నాయి ట్రీ గురించి స్లోగన్స్. ఇంకా వెనకాల చూసుకుంటే ఫ్లవర్స్. ఇక్కడ చూసుకుంటే ఒక హట్లా అయితే ఉంది గైస్, ఒక రిలాక్సింగ్ పాయింట్ లాగా రిలాక్స్ అవ్వచ్చు అక్కడైతే మనం కూర్చొని. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ చూడాలి ఇక్కడ ఏమేమి ఉన్నాయని. వ్యూ పాయింట్కి అయితే అటు పైకి వెళ్ళాలన్నమాట. ఇంకా హిల్ ట్రెక్కింగ్ రూట్ కూడా పైకి వెళ్ళాలి. రెడ్ శాండల్ ప్లాట్ ఇది చూడాలి, దానికి పైకి వెళ్ళాలి. ఇంకా చిల్డ్రన్ పార్క్ దీనికైతే రైట్ సైడ్ వెళ్ళాలి. యోగా సెంటర్ దీనికి రైట్ సైడ్ వెళ్ళాలి. ఓపెన్ జిమ్ దీనికి రైట్ సైడ్ వెళ్ళాలి. ఇంకా లోటస్ పాండ్ రైట్ సైడ్ వెళ్ళాలి. ఇంటర్ప్రిటేషన్ సెంటర్ దీనికి కూడా రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా మ్యాక్సిమం అయితే రైట్లోనే ఉన్నాయి. ఇంకా 3 ఉన్నాయి పైన, ఇంకా 5 కింద ఉన్నాయి, అదే రైట్ సైడ్ ఉన్నాయి. చూసుకొని మనం ఒకసారి వెళ్ళి హట్ లోపలికి వెళ్ళి అయితే చూసొద్దాము మొత్తం హట్లో ఎలా ఉందని. పైన చూసుకుంటే మొత్తం ఇక్కడ హట్ దీంతోనే కట్టారు, వుడ్తో. ఇక్కడ కూడా పైకి వెళ్ళేటప్పుడు హట్తోనే కట్టారు. ఇక్కడ చెప్పులైతే మనం విప్పేసి వెళ్ళాలి. చూసుకొని ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూస్తే చాలా బాగుంది. ఇక్కడ మధ్యలో నుంచి ఒక ట్రీ వచ్చేటట్టు పెట్టారు. ఇంకా మళ్ళా ఇది వుడ్తో చేశారు. పైన కూడా మొత్తం రియలిస్టిక్గా చేశారు కదా చెప్పాలంటే. చాలా అంటే చాలా బాగా చేశారు మొత్తం. హట్టులో ఒక రిలాక్సింగ్ పాయింట్ లాగా మీరు కానీ మీ ఫ్యామిలీతో వస్తే తినడానికి ఏమైనా తెచ్చుకుంటే బాగుంటుంది. ఇంకా అక్కడే కూర్చొని తినొచ్చు. పైన చూసుకుంటే హనీకోంబ్లో ఉందని అడిగా, కానీ మా డాడీ చెప్పా అది హనీకోంబ్ కాదు, అదే కందిరీగలు ఉంటాయి, నాకు కుట్టి పడేస్తాయి. ఇది కొన్ని జూమ్ చేసి చూపిస్తున్నారు, అయినప్పటికీ అంత క్లారిటీ రాలా. కందిరీగలు అంటవి. చెట్టు లెక్కగలవా నరుడా, పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కిన చెట్టారి బుందర పుట్ట లెక్కగలవా. బాబు ఇంకా ఆపేసి సినిమా తీసేటట్టున్నాం, వీడియో నాది. ఇక్కడ చూసుకుంటే గైస్ మేము పోయినసారి రోజు పేరేచెట్ల కొండ వచ్చాము. ఆ మూమెంట్ రిక్రియేట్ చేద్దాం అని చెప్పేసి నేను మా అన్నయ్యి ఇక్కడికైతే ఈ ప్లేస్కి అయితే ఎక్కుతున్నాము. ఈ ప్లేస్లోనే మేము ఒకసారి కూర్చొని ఫోటో దిగాము. ఆ మూమెంటే రిక్రియేట్ చేద్దామని. అంటే ఎప్పుడో కాదు, ఈ మధ్య 2023లో అనుకుంటా వచ్చి ఇక్కడ ఫోటో దిగాము. అదే మూమెంట్ రిక్రియేట్ చేద్దామని ఇప్పుడే ఆ ఫోటో ఎతికి ఇలాగే ఉన్నాము. గైస్ మీకు ఈ ప్లేస్ ఒక కామన్ చెప్పనా గైస్, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ ఇవే డ్రెస్సెస్ అయితే వేసుకున్నాం అనమాట. అదైతే కోఇన్సిడెన్స్ అనుకోవాలో లేకపోతే ఇంకేమనుకోవాలో నాకే అర్థం కావట్లేదు గైస్. ఇక్కడ చూసుకుంటే మనం అయితే రైట్ సైడ్కి సారీ గైస్, అసలు నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనమైతే రైట్ సైడ్ ఎక్కువ అయితే ఉండడంతో రైట్ సైడ్ అయితే ఎంచుకొని రైట్ సైడ్ ట్రావెలింగ్ అయితే చేస్తూ ఉన్నాం. రైట్ సైడ్ వెళ్తూ ఉంటే మొత్తం ఇటు సైడ్ మొత్తం బ్యాంబూసే గైస్. బ్యాంబూస్ తప్పితే ఇటువైపు ఇంకా ఏమీ లేవు. ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం బ్యాంబూసే ఉన్నాయి. మొత్తం ఎక్కడ చూసినప్పటికీ ఇటు సైడ్ బ్యాంబూస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇటువైపు చూసుకుంటే కొన్ని టైప్స్ ఆఫ్ ట్రీస్ అయితే ఉన్నాయి. ఏంటివంటే అవి కొన్ని టైప్స్ ఉన్నాయి. గైస్ దీంట్లో అయితే మాకు మెయిన్ కీ రోల్ ప్లే చేసింది అయితే వాటర్ బాటిల్ అనమాట. ఫస్ట్ అయితే మేము ఏదో చిన్న ఐరన్ బాటిల్ తీసుకొచ్చుకుంటే ఓకే సరిపోద్ది అనుకున్నాం. తర్వాత మా మమ్మీయే నేను ఫస్ట్ రానని చెప్పేసి తర్వాత మళ్ళీ సరే వస్తానని చెప్పేసి అనమాట. అప్పుడైతే ఈ పెద్ద బాటిల్ తీసుకొచ్చి దేనికన్నా పనికి వచ్చిద్దని అదైతే మాకు చాలా హెల్ప్ చేసింది అనమాట. దీంతో పాటు ఇంకోటి అయితే గొడుగు కూడా ఉందన్నమాట. అదైతే చెప్పులేం గైస్, అసలు ఎండ మామూలుగా లేదు గైస్.
దాంతోపాటు ఇంకొక వీడియో పెట్టడానికి లేట్, మళ్ళీ మాకు కష్టాలు ఎదురైనాయి అన్నాం కదా, ఆ కష్టానికి కూడా దానికి అదే హెల్ప్ అయింది గైస్ మాకు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ చాలాసేపు నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ వచ్చింది. దీనికి దగ్గరలో ఆర్మీకి ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిస్తే వచ్చాం. ఆ కార్లో నేను జస్ట్ జోక్ చేశా. ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చేలాగా ఇక్కడ తాళ్ళు ఎక్కుతాయి కదా, అది ఉంటే అయితే నేను ఎక్కడానికి ట్రై చేశాను. ట్రై చేసినప్పుడు ఇక్కడైతే చాలా ఇట్లాంటిదే కాకుండా గ్యాస్ మీరు ఏదైనా ఆర్మీ ట్రైనింగ్ మూవీస్లో చూస్తే అక్కడ ఉంటుంది కదా టైర్ల మీద పైకి ఎక్కుతూ ఉంటారు, అది కూడా అయితే ఉందన్నమాట. ఆర్మీలో చేసే పనులు మొత్తం మీరు ఆర్మీలో చేరాలనుకుంటే ఆ మూవీలో అంటారు కదా గైస్, నువ్వు ట్రైనింగ్ ఎక్కడ చేశారంటే మా ఊర్లో అంటారు కదా గైస్, అలానే మీరు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేసుకుని డైరెక్ట్గా ఆర్మీలోకి వెళ్ళిపోవడమే. అవును గైస్, నాకైతే ఇప్పటికీ కాలు బాగాలేదు, అయినప్పటికీ కష్టాల మీద ఎలాగో ఎక్కేసాను గాయస్. ఇక్కడ 1, 2 అయితే కాదన్నమాట, టైర్ల మీద ఎక్కడం, టైర్ల మధ్యలో నుంచి పోవడం, టైర్ మీద నుంచి పోవడం, టైర్ నెట్టుకుంటా పోవడం, టైర్లో ఊగడం చాలా ఉన్నాయి గైస్. 1, 2 అయితే కాదన్నమాట. ఇంకా ఫిట్నెస్ సెంటర్ కూడా ఉంది. నేను ఎంతో కష్టపడి దీన్ని అయితే దిగుతున్నాను. దిగేటప్పుడు చాలా కేర్ఫుల్ దిగాలి. ఒక పాయింట్ ఏంటంటే నాకు కాలు బాగాలేదు, ఇంకోటి కాలు దూరిందిలే అనుకొని ఇంకో కాలు తీసి కింద పడి బొక్క బార్ల పడతాను. అందుకని దీన్ని అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా దిగాలి. కర్రల మీద పోతావా ఓనరుడా, కర్రలెక్కిపోతావా. ఏ బాబు పక్కకు జరగమ్మా, ఇందాక నాతో పాటు వస్తాను రావా. గ్యాస్ ఇదైతే సెకండ్ అనమాట ఆర్మీ ట్రైనింగ్లో మీరు తీసుకునేది. ఇదైతే మీ ఇద్దరం అయితే ఒక కాంపిటీషన్ అయితే పెట్టుకున్నాను అనమాట. కాకపోతే చూడండి గైస్, వీడు దగా చేసి స్టార్ట్ అని చెప్పక ముందు వెళ్ళిపోయాడు ఉరుక్కుంటా. లేదు గైస్, వాడు కూడా అప్పుడే మూవ్ అయ్యాడు. దిస్ ఈస్ నాట్ చీటింగ్ గైస్, దిస్ ఈస్ మై టాలెంట్ యార్. టాలెంట్ లేదు, బొక్క లేదు గ్యాస్. దీంతో నెక్స్ట్ అయితే ఇందాక చేసిన లాంటిదే నిచ్చెనలు ఎక్కడం అనమాట. ఇది కూడా ఆర్మీ ట్రైనింగ్లో ఒకటే. ఒకవేళ మీరు కానీ ఏదైనా పెద్ద ఎక్కాలంటే నిచ్చెనలు ఎక్కడి నుంచో ఎత్తుక్కుని తేవాల్సిన అవసరం లేదు. ఏదైనా పెద్ద గోళ్ళు ఎక్కాలంటే ఇక్కడికి వచ్చి ఒక నిచ్చెన వీక్కుని వెళ్ళిపోవడమే. ఎవడేమంటే ఎందుకంటే మీరు ఆర్మీ కాబట్టి. ఇదైతే థర్డ్ అనమాట. టైరులు ఎక్కుతావా ఓనరుడా, ఆర్మీ ట్రైనింగ్ చేస్తావా, టైరులు ఎక్కిను ఆర్మీ వయ్యి అందరికీ సెల్యూట్ కొడతావా. ఏయ్ గైస్ నేను రావడం లేట్ అయిపోతుందని ఈ పార్ట్లో నా వీడియోని అయితే ఎత్తేస్తున్నాడు. ఇంకా నేను వచ్చేసాను, ఎక్కుతున్నాను. ఇప్పటికీ కాలు పడకపోతే ఈ విన్యాసాలన్నీ అవసరమా గైస్ మనకి? అయినప్పటికీ మనం విన్యాసాలు చేయాలి వీడియో కోసం. విన్యాసాల కోసమే వీడియో పెడతాం, విన్యాసాలు చేస్తాం. గైస్ ఇదైతే విన్యాసం నెంబర్ 5 అనమాట. ఇందులో అయితే మనం పాడాల్సిన పాట, కర్రల మీద నడవగలవా ఓనరుడా, కర్రల మీద నడుస్తావా, కర్రల మీద నడిచి నువ్వు కింద పడకుండా కంప్లీట్ చేస్తావా. ఏయ్ కర్రల మీద నడుస్తావా ఓనరుడా, కర్రల మీద నడుస్తావా. ఇక్కడైతే నేనైతే వచ్చేస్తున్నాను అనమాట. ఎక్సర్సైజ్ చేయగలవా ఓనరుడా, ఎక్సర్సైజ్ చేయగలవా, ఎక్సర్సైజ్ చేసి నువ్వు మంచిగా తయారవ్వగలవా. ఎవరికేసి నా వీడియోలో కలిసి పాటలు పడుతున్నాడు. ఇంకా పోతే విషయానికి వస్తే మా డాడీ 2 ఐస్ క్రీమ్లు కొనుక్కొని తెస్తున్నాడు. మేమైతే అక్కడ సీరియస్గా ఎక్సర్సైజ్ చేస్తుంటే వీడియో తీస్తాడు అనుకుంటే కోన్ ఐస్ క్రీమ్లు ఇలా ముందు పెట్టి మమ్మల్ని వీడియో తీయకుండా ఆ కోన్ ఐస్ క్రీమ్ని వీడియో తీస్తూ ఉన్నాడు. ఈ కాల పిల్లలకి ఏమైంది, కుల్ఫీకి కోన్ ఐస్ క్రీమ్కి తేడా లేకుండా పోతుంది ఏంటి? దీని మీద మీ ఉదాహరణ ఏంటో కామెంట్ చేయండి గైస్. ఓకే గైస్, మా డాడీ అయితే ఈ కుల్ఫీలు అని మా మమ్మీని చూపించే టైంలో అయితే మేము ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. అదే మేము చేసే ఎక్సర్సైజ్ అండ్ మా ఎంజాయ్మెంట్ అనమాట. మేమైతే అంతే చేస్తాం. మాకు ఇవ్వకుండా మా మమ్మీ డాడీనే తినేస్తున్నారు గైస్. ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తే నేను ఇదైతే ఎందుకు చేస్తానంటే, నా ఈ మధ్య కొన్న ఫైర్ బోర్డ్ స్మార్ట్ వాచ్ ఉంది కదా గైస్, వీడిదేమో అప్పుడే 14,000 స్టెప్స్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే నాది ఇప్పుడు రీసెట్ అవ్వాలా, వాడిది 3 times రీసెట్ అయింది. 3 times రీసెట్ అయింది గైస్. నాది కనీసం 4,000 కూడా అవ్వలేదు. కాబట్టి అక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. కాస్త క్యాలరీస్ అన్నా బర్న్ చేసుకోవాలి కదా గైస్. అక్కడికి ఐస్ క్రీమ్ ఇచ్చి మళ్ళీ తర్వాత మాకు ఇచ్చేదారు గైస్. ఎందుకంటే అది జస్ట్ జోకింగ్, మీకేం తేలేదని చెప్పడానికి ఇచ్చారు. వీడైతే వద్దన్నాడు, అందుకని అది మా మమ్మీకి ఇచ్చాడు మా డాడీ అయితే. గైస్ ఇప్పుడు నేను చేసేది అయితే అసలు దాన్ని ఎలా చేయాలో కూడా తెలీదు.
అదంతే ఎలా చేయాలి కాస్త మీరు అయితే ఒకసారి అయితే కామెంట్ అయితే చెయ్యండి అనమాట. అదిగోండి గైస్ మా మమ్మీ డాడీ అయితే ఇప్పుడైతే ఎక్కి ట్రై చేస్తున్నారు అనమాట. మా మమ్మీకి అయితే ఇట్లాంటివన్నీ అయితే కొంచెం ఎక్కడో అక్కడ ఏదన్నా భయం ఉంటుంది గైస్, అందులో ఇదైతే మా మమ్మీకి కొంచెం భయం అనమాట. అందుకే చిన్న చిన్నగా అయితే చేస్తున్నాడు మా డాడీ. కానీ మన వల్ల కాదు కదా గైస్, మా మమ్మీని ఎక్కించుకునే మా మమ్మీని అట్లా చేసి మా డాడీ ప్లేస్లోకి నేనైతే వచ్చేసి ఒక దుమ్ము అయితే తులిపేసాను అనమాట. మా మమ్మీ అయితే నేనైతే కొట్టబోయింది, జస్ట్ మిస్. గైస్ మీకు కానీ సోషల్ అండ్ బయో సబ్జెక్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లేస్ ఖచ్చితంగా రండి. ఎందుకంటే ఈ ప్లేస్లో డీడ్స్ ఆఫ్ ఇండియా అని, పైథాన్స్ ఆఫ్ ఇండియా అని, టైగర్స్ ఆఫ్ ఇండియా అని, ఎలిఫెంట్స్ ఆఫ్ ఇండియా అని చాలా టైప్స్ ఉంటాయి. ఇంకా వాటి పేర్లు కూడా ఉంటాయి. ఇది బోత్ సోషల్ అండ్ బయో సబ్జెక్ట్స్కి యూజ్ అవుతాయి. ఇక్కడైతే స్నేక్స్ ఆఫ్ ఇండియా అనుకుంటుంది. ఎస్, నో యువర్ స్నేక్స్. నాకైతే స్నేక్స్ అయినా కానీ పురుగులైనా కానీ పిచ్చ కంపరం. అసలు వాటిని చూడంగానే బాడీ మొత్తం ఏదేదో షేక్ అయిపోయింది. వాటిని చూడంగానే గట్టిగా అరిశాను గైస్ ఇక్కడే. గైస్ మీకైతే ఇందాక లోటస్ పాండ్ అయితే చదివాను కదా గైస్, అదైతే ఇప్పుడైతే వచ్చేసింది అనమాట. ఇందాక చెప్తే అది ఆగిపోయాయి కదా, ఇంకా అసలు ఇక్కడే ఇందులోనే పురుగుని చూశాను, గట్టిగా అరిశాను కదా. ఒక్కసారిగా అందరు చూశారు. అది క్యాప్చర్ అవ్వాలా కానీ క్యాప్చర్ అయ్యింటే నా పరువు మొత్తం పోయి ఉండేది గైస్. ఇక్కడ ఇందాకైతే ఇంకా టాపిక్లోకి వస్తే ఇంకా లోటస్ పాండ్ అని అయితే చూసాం కదా గైస్. ఆ లోటస్ పాండ్ అయితే ఇంకొచ్చేసింది. మా అన్న అయితే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొట్టుకుంటున్నాడు. చేరా ఏం లేదు గైస్, అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు, మనం వెళ్తే బాగుంటుందా అని చెప్పేసి అయితే చేశాను అనమాట. ఇక్కడైతే ఇంకోటి కూడా చెప్పాలనుకుంటాను గైస్, అక్కడైతే ఆకులు ఉంటాయి కదా గైస్, లోటస్ ఆకులు అంటారు వాటిని. వాటి మీదైతే వాటిని తెలుగులో ఏమో తామర ఆకులు అంటారు. వాటి మీదైతే వాటినైతే మనిషి కూడా కూర్చోవచ్చు, అంత కెపాసిటీ ఉంది దానికి. అది మనం కానీ దాని మీద కూర్చున్నాం అంటే అది సింక్ కూడా అవుతుందన్నమాట. దానికి అంత ఫ్రిక్షన్ పవర్ అయితే ఉంటుంది. ఓ పని చేయరా, వీడియో మొత్తం నువ్వు చేసేసుకో, నేను పక్కెళ్ళి పల్లీలు తింటా కూర్చుంటా, లేకపోతే నా వీడియో రోజు యాక్చువల్ ఇక్కడ చూసుకుంటే కదా ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ మనం ఇందాక వచ్చాం కదా సిమెంట్ మెట్లు, అక్కడ కూడా మనం ఇప్పుడు నిల్చున్న లాంటి డిజైన్ అయితే వేస్తారు. చూసుకుంటే ఇక్కడ ఇంకా రాలేదు కానీ గైస్, ఇక్కడ మొత్తం పెద్ద ఆకులు వేస్తారు కదా, అక్కడ మనుషులు కూడా కూర్చోవచ్చు. నాకు తెలిసి ఇక్కడ రైడ్కి 100 మనీ ఛార్జెస్ చేస్తారనుకుంటా గైస్. మా డాడీ ఇక్కడ చూసుకుంటే రెడ్ ఆకుల ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, డెకరేషన్కి అయితే పనికొస్తాయి అనమాట ఇవి. కాకపోతే వాళ్ళు అడిగితే ఇవ్వరు, అందుకని మనం వదిలేసాం. మా డాడీ వచ్చేసి అదే లైఫ్ రిస్క్ లేకపోతే లైఫ్లో మిగిలేదు రస్కే అని చెప్పేసి చెట్ల పుట్టల్లో నుంచి వెళ్దాం పదా అన్నారు. నేను కూడా గీత క్రాస్ చేసి అయితే ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేసాము పుట్టల్లోకి. ఇక్కడ చూసుకుంటే మొత్తం లోపల మొత్తం బాగానే ఉంది. కాస్త దూరం వరకు అయితే కాస్త ఓకే గ్రౌండ్ కనిపిస్తుంది. కాస్త లోపలికి వెళ్ళామనుకోండి కాస్త హైట్ మొక్కలు వచ్చినాయి, కిందే ఉంటాయి ఆ పురుగులు ఉంటే నేను ఎగిరి పడతా గైస్. ఇక్కడ చూసుకుంటే కొంచెం ఓకే కాస్త పర్లా పురుగులు ఏం కనిపించట్లా కాబట్టి మనం బతికిపోయాం. మా అమ్మ మిగతా అయితే రాలేపోయారు, నేను మా డాడీ అయితే ఉరుక్కుంటూ అయితే వచ్చేసాము. ఇక్కడ ముళ్ళల చెట్లు అయితే ఉన్నాయి. మేమైతే ఇక్కడ నుంచి ప్లే గ్రౌండ్కి మొత్తం తిరిగి వెళ్ళకుండా కాస్త ఈజీ వే అని చెప్పేసి వచ్చేసాము. అయితే ముళ్ళ చెట్లు కూడా అయితే ఉన్నాయన్నమాట. గాయస్ మీకు చెప్పిన దరిద్రం అదే అడ్డంకైతే ఇప్పుడే రాబోతుంది అనమాట. అదేంటో తెలుసుకోవాలంటే వాచ్ అండ్ సీ. చూసుకుంటే నేను మా అమ్మ అయితే ఉయ్యాలు ఊగుతున్నాము. వాడైతే చూసుకొని పెట్టాల దొరలాగా ఆ బాటిల్ని ఒకటి పట్టుకొని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు గైస్. నేనైతే అటు ఇటు ఏం తిరగట్లేదు, నా పాట నేను పోయి కూర్చొని ఉయ్యాలు ఊగుతున్నాను గైస్. అదిగోండి గైస్, కెమెరాలో కూడా క్యాప్చర్ అయింది. మా డాడీ ఏమో ఉయ్యాలు ఊగుదాను రా అంటే వద్దు నేను ఓన్లీ వీడియో అనేది ఇస్తా అంటున్నాడు గైస్. మాకు లాస్ట్ టైం కొండవీడికి వచ్చిన అన్న డ్రైవర్ అన్న వచ్చినంటే అయితే ప్రశాంతంగా అయితే వీడియో తీసేవాడు అంటే బాగా తీసేవాడు. ఇప్పుడు అస్సలు ఏం జరిగిందంటే చెప్పమంటారా? ఏం జరిగిందంటే ఆ ప్లేస్లో మా పాటికి మేము ఆడుకుంటూ ఉన్నాం గైస్. నేను వాడేమో ఏదైనా మేము ఒక విషయాన్ని గమనించాం గైస్, మనం ఇంత కష్టపడి ఆ చెట్లు బుట్టలో నుంచి వచ్చాము,
మనం వచ్చిన మన కోసమే మనలాంటి వాళ్ళ కోసమే రహదారి నచ్చే వాళ్ళకి ఇక్కడ ఇంకో ఒక ల్యాండ్లా క్లియర్ చేశారు. మనం ఆ చెట్లు బుట్లలో ముళ్ళులు గుచ్చుకుంటూ అంత కష్టపడైతే వస్తే ఇక్కడ పక్కన ఏంటిది ఉయ్యాలుగలవా ఒనరుడా ఉయ్యాలుగలవా నాతో కాంపిటీషన్ పెట్టుకుని నువ్వు గెలవగలవా గెలుస్తాను రా బాబు కాంపిటీషన్ చెప్పరా బాబు. గైస్ అక్కడైతే మేము చిన్న కాంపిటీషన్ అయితే పెట్టుకుందాం అనుకున్నాం అనమాట. కాకపోతే అక్కడైతే ఘోరం అయితే జరిగిందనమాట. మా పార్టీకి మేమైతే ఊగుతా అంటే ఈ ఏటీవీ వేసుకుని అయితే కొంతమంది అయితే వచ్చారనమాట. వాళ్ళు మా డాడీ అయితే మమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళనైతే వీడియో తీశాడు. ఈ గ్యాప్లో క్లైమేట్కి ఏమైందో ఏమో తెలియదు గైస్. సడన్గా ఒక రేంజ్లో వర్షం పడడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా మాకైతే గుండెలు అయితే దడచ్చేసింది, ఎక్కడికి వెళ్ళి ఉండాలని. అప్పుడు మా డాడీ అయితే ఒక పెద్ద జారుడు బల్ల అయితే ఒకటైతే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ఉందాం అని చెప్పేసి అయితే ప్లాన్ వేశాడు. మా తమ్ముడు అయితే వెళ్ళి మా వస్తువులు అయితే మొత్తం తీసుకొచ్చాడు అనమాట. అక్కడికి వెళ్ళి ఆ వర్షంలో తడిసి మామూలుగా కాదు గైస్, మేమైతే ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు పడ్డాము. అసలు తడిసిపోయాను గైస్. మొత్తం నన్ను చూస్తే అసలు తడిచి ముద్దయిపోయాను. తడుస్తున్నట్టు కూడా నాకు అర్థం కాల చెప్పాలంటే. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జారుబళ్ళకి మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడి నుంచి నీళ్ళు వస్తుంటే మా మమ్మీ అక్కడైతే గొడుగైతే అడ్డం పెట్టారు. ఇక్కడ నేనైతే చూసుకుంటే ఫుల్ తడిచిపోయాను కదా. వీడియో అంటే అర్థం కాకపోయినా ఫస్ట్ నా షర్ట్ ఎలా ఉంది స్టార్టింగ్, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. స్టార్టింగ్ అయితే పొడిగా కాస్త అలా ఉంది, ఇప్పుడు చూసుకుంటే మొత్తం డీప్ బ్లూలోకి అయితే మారిపోయింది. అంత తడిచిపోయాను కదా ఫుల్గా మొత్తం. మా మమ్మీకి అయితే ఇప్పటికే జలుబు చేసింది, ఎందుకంటే గొడుగు మా మమ్మీకి కేటాయించేసాము. ఇక్కడైతే వర్షం ఇంకా తగ్గేటట్లేదు. వీడైతే తెగ ప్రార్థనలు చేస్తున్నాడు గైస్, శివయ్య వచ్చి కాపాడయ్యా అని. వీడైతే చెప్పాను కదా వీడికి ముందే, వీడియో కదిలి మాకరా ఒప్పుకోనరా అని. నన్ను కదిలిస్తే ఏం జరిగిద్దో వీడికి అర్థమైంది గైస్. నన్ను కదిలిచ్చాడు, వర్షానికి కోపం వచ్చింది, వీడిని తడిపేసింది. కాకపోతే బై మిస్టేక్లో నన్ను తడిపేసింది, వాడిని తక్కువ తడిపింది. గైస్ మొత్తానికి ఏదేమైనా సరే మాకైతే శివయ్య అయితే మమ్మల్ని అయితే కరుణించాడనమాట. నిజంగానే కరుణించాడు చాలా. ఎందుకంటే అప్పటికి ఇంకా వర్షం అయితే తెరిపించేసింది అనమాట. అప్పటికే మేము ఇంకా కొండ కిందన్న అక్కడ ప్లే గ్రౌండ్లో ఉన్న వాళ్ళం కొండ పైకైతే వచ్చేసేసాము. అక్కడైతే ఇంకా స్విమ్మింగ్ పూలే గైస్. ఇంకొంచెం వర్షం పడిందంటే ఏం లేదు, ఇంకా అక్కడ ఈదుకుంటూ వెళ్ళిపోవడమే. శివయ్య నన్ను కరుణించాడు గైస్, మామూలుగా కాదు గైస్. మాకైతే అక్కడ వ్యూ పాయింట్ అని చెప్పేసి అయితే వర్షం తగ్గిపోయింది అయితే పైకి వస్తున్నప్పుడు కిందకి వెళ్తున్నప్పుడు వ్యూ పాయింట్ అనేది కనిపించింది అనమాట. మనమైతే పైకి వస్తే ఇక్కడైతే ఒక హట్ లాగైతే ఉంది, సూపర్ ఉంది గైస్. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం చూపిస్తాను. ఇదిగోండి గైస్, ఇక్కడైతే వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇక్కడైతే ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికైతే చాలామంది అయితే వచ్చి ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు అనమాట. ఇందాక జరిగిన ఇన్సిడెంట్కి అయితే మాకు ఇంకా ఏం లేదు గైస్. ఇప్పటికీ ఒకవేళ వర్షం పడిందంటే ఏంటి మా ఇది అనుకుంటున్నాం. ఇది ఈ వ్యూ పాయింట్ కనిపించగానే ఇంకా ఇక్కడ వర్షం పడినా వరదలు వచ్చినా పర్లేదు, ఇక్కడ కాసేపు స్టే చేసి వెళ్దాం అయితే అనుకున్నాం అనమాట. వ్యూ కూడా అయితే గైస్ అబ్బా సూపర్ ఉంది. మధ్యలో పోయింది గైస్, చుట్టూ కొండలు, దాని మీద చెట్లు, దాని మీద కోతులు, మధ్యలో మనం ఉంటే ఎంత బాగుంటుందో గైస్. సూపర్ అయితే. 1 సెకండ్ గైస్, నాకు డౌట్ వచ్చింది. మధ్యలో చుట్టూ కోతులు, మధ్యలో మనం అంటే నువ్వు కూడా ఒక కోతివే కదా. పెద్ద ప్లానింగే గైస్ ఇది మాత్రం. గైస్ మధ్యలో అయితే మేము అటు ఇటు తిరిగి చూస్తున్నప్పుడు ఈ కొండ అయితే స్లోప్గా ఎక్కడానికైతే కనిపించింది అనమాట. మా డాడీ అయితే ఇంక వెళ్ళిపోతున్నాడు. కాకపోతే ఫస్ట్ నేను కాలు పెట్టి ఎక్కగానే అంతే అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది అనుకున్నాను గైస్. కానీ వెనకాల నుంచి వచ్చి శివుడు పట్టుకున్నట్టుగా అయితే పట్టుకున్నాడు అనమాట నన్ను. తర్వాత ఇంక చెప్పుడైతే ఇంకా ఆడే పడేసేసి ఎక్కడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే ఇంకేం ఎక్కుతానులే, వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ పైనుంచి మా డాడీ ఎంకరేజ్ చేసినందుకు నేనైతే మళ్ళీ పైకి ఎక్కడ స్టార్ట్ చేశాను. సక్సెస్ఫుల్గా ఎక్కడం మోటివేషన్ స్పీచ్ సాత్విక వ్లాగ్స్ కంటే చాలా బాగా మోటివేషన్ స్పీచ్ అయితే ఇచ్చాడు గ్యాస్. మొత్తానికైతే ఇట్లా వెళ్ళైతే మనం పైకి ఎక్కేసి పైన నుంచి చూడడానికి అయితే ఇంకా సూపర్ అయితే ఉందన్నమాట.
గైస్ మేమైతే మొత్తానికైతే ఫుల్గా పైకి ఎక్కేసి హాయ్ అయితే చెప్పేసేసి ఇక్కడ చూడండి గైస్ టైటానిక్లో పోజిచ్చినట్టయితే పోజిస్తున్నాం అనమాట. ఎట్లుందో చెప్పండి. చివరికి గైస్ మొత్తం కష్టపడి అదంతా తిరిగి ఇదంతా తిరిగి ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేసాము మన జర్నీని అక్కడికే వచ్చాము గైస్. ఇదిగోండి ఇటువైపే మనం వెళ్ళాము, ఇంకా మళ్ళీ అటు నుండి వెళ్ళి ఇటు నుండి వచ్చాము. ఇంకా ఇన్ని కష్టాల తర్వాత మొత్తానికి కార్ అయితే ఎక్కేసి ఉండు ఒక్క నిమిషం తొందరపడమాక చిన్నగా ఆగు నువ్వు ఆగు. ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. ఆపేసా ఓకే. ఇంకా గైస్ ఇక్కడ చూసుకుంటే అయితే మనం నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్కి అయితే వచ్చాం. ఇక్కడ ఎంట్రన్స్కి క్రియేట్ చేసిన ఈ వుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి చూసుకుంటే నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్, అక్కడ చూసాం కదా ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అని, ఇదే అనమాట. చూసుకుంటే దీని ఎంట్రన్స్ చాలా అంటే చాలా బాగా పెట్టారు. ఇక్కడ చూసుకుంటే ఒక బోర్డ్ వైల్డ్ క్యాట్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూసుకుంటే చాలా రకమైన క్యాట్స్ అయితే ఉన్నాయి. ఇది వీడియోలో అంత కనిపించట్లేదు, సరిగ్గా కనిపించట్లేదు. ఎవరైనా వెళ్తే దాన్ని ఒకసారి చూడండి. వైల్డ్ క్యాట్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ అలాగే మొత్తం 12 క్యాట్స్ గురించి అది ఇచ్చారు వైల్డ్ క్యాట్స్ ఆఫ్ ఇండియాలో. ఇక్కడ చూసుకున్న కదా ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఎంట్రన్స్ అయితే చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అయితే ఇచ్చారనమాట. చూసారుగా మొత్తం ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు, బాగా వస్తాయి మనకి ఫొటోస్. ఈ నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ దీన్నైతే అక్కడ అంటే చైనీస్ ఎంట్రన్స్ ఉంటాయి కదా గైస్, అలాగా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే కొండ చిలువలు, వాము ఇవంటే నాకు ఫుల్ కంపని అస్సలకి. కాస్త ముందుకెళ్తే ఇలా చూసుకుంటే ఏనుగు ఉంది. అలా ఒకటి లెఫ్ట్ సైడ్ నుండి వెళ్తున్నాము. ఇక్కడ చూసుకుంటే ఏనుగు ఫస్ట్ చూసుకున్నాక అసలు రియల్గా ఉంది గైస్, రియలిస్టిక్గా ఉంది. దూరం నుంచి చూస్తే నిజమైన ఏనుగు అనుకుంటే వీడెంతో పళ్ళు చెక్ చేస్తున్నాడు దూరంగా ఉన్నాయా లేదా అని, డెంటిస్ట్ లాగా. మనం కూడా ఒక చేసాం పళ్ళ మీద బాగున్నాయా లేదా అని. ఓకే, మనం కూడా ఒక పళ్ళు అయితే చెక్ చేసాం. వీడియో అయితే మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇదిగోని చూస్తే ఇక్కడ బుడ్డోడు నవ్వుతున్నాడు. హాయ్ చెప్పు బాబు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పడం రావట్లేదు. ఏమైనా హాయ్ చెప్పితే ఎవరు అయితే మీకు హాయ్ చెప్పట్లేదు గైస్. ఓకే, ఇంకా పోతే టాపిక్లోకి వస్తే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక డియర్ అయితే ఉంది. దీన్ని అసలుకి కొమ్ములు చూడండి ఎంత రియలిస్టిక్గా, దీని కాళ్ళు కానీ కొమ్ములు కానీ ఎంత బాగున్నాయో, మొత్తం రియలిస్టిక్గా ఉంది. కొన్న ప్రతి ఒక్కటి గైస్ రియలిస్టిక్గానే ఉంది. ఇకపోతే అస్సలకి ఇది మాత్రం హైలైట్గా నెమలి ఎంత బాగా చేశారో చూడండి నెమలిని. ఇక్కడ చూసుకుంటే మన నేషనల్ యానిమల్ అయిన బ్లాక్ బక్ కూడా ఇక్కడైతే ఉంది. అసలు ఎంత అందంగా ఉందో చూడండి గైస్. సారీ ఇది బ్లాక్ బక్ కాదు గైస్, ఇది సాంబార్ డియర్. పేరు కాస్త వింతగా ఉంది కదా, ఫస్ట్ నేనే అదే అనుకున్నా. సాంబార్ డియర్ అంట. ఇంకా దీని గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే మన అందరికీ తెలుసు వీడియోలు ఇట్లాంటివే ఎక్కువ వస్తున్నాయి. పర్లేదు గైస్. ఇక నెక్స్ట్ స్టాచ్యూ దగ్గరకు వస్తే ఇదనమాట బ్లాక్ బక్. సారీ ఇందాక కన్ఫ్యూజ్ అయ్యా. మన నేషనల్ యానిమల్ అయిన బ్లాక్ బక్. దీని కొమ్ములు చూడండి అసలుకి ఎంత బాగున్నాయో, మొత్తం రియలిస్టిక్గా ఉన్నట్టు ఉంది గైస్. కావాలంటే మీరు చదవండి అక్కడ వీడియో పాజ్ చేసుకొని. ఇంకపోతే నెక్స్ట్ విగ్రహం దగ్గరకు వస్తే దీని పేరు నిలంగాయ్ డియర్. చూసుకుంటే దీని కొమ్ములు వచ్చేసి కాస్త అలా ఒక ఆవులాగా ఉన్నాయి. చూడ్డానికేమో డియర్ ఇంకా దీనిలాగా ఉన్నాయి. డియర్ ఇంకా ఆవులాగా అయితే ఉంది, కొమ్ములు ఆవులాగా ఉన్నాయి. డియర్ ఇంకా హార్స్లా ఉంది చూడ్డానికి. ఇక్కడ చూసుకుంటే పాము ఉంది. ఈ పాము గురించి మీరే చదువుకోండి, నాకు దీని గురించి తెలియదు. ఇది బెంగాల్ మౌంటైనింగ్ పాము, కొండ చిలువు. ఇక్కడ ఇంకో పాము ఉంది, దీని గురించి కూడా మనకు అవసరం లేదు. వీడియోలో ఏమో దీని దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాడు మా డాడీ ఏమో.
ఇకపోతే నెక్స్ట్ దానికి వస్తే హైనా. ఇది స్ట్రిప్డ్ హైనా దీని పేరు. స్ట్రిప్డ్ హైనా గైస్. ఇది చూడ్డానికి అదే కాస్త వింతగా హైనాతో పోల్చుకుంటే అన్ని హైనాస్తో పోల్చుకుంటే కాస్త డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇది కూడా హైలైట్స్ గైస్. ఇదే లెపార్డ్, ఇండియన్ లెపార్డ్. చూసారుగా నిజంగా నీళ్లు తాగుతున్నట్టు. మన వాళ్ళందరూ ఏమో స్టాచ్యూకి పోజిస్తుంటే నన్ను ఫోటో తీస్తున్నారని, ఇబ్రో ఏమో ఫొటోస్ దిగి ఇంకా అలసిపోయి నీళ్ళు తాగుతున్నప్పుడు ఫోటో తీశారు. ఇండియన్ లెపార్డ్ చూసారుగా నిజంగా నీళ్ళు తాగుతున్నట్టు. ఆ నేలకు అనేది నీళ్ళకి టచ్ అవుతుంది కూడా గైస్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక పురుగు ఉంది, దీని గురించి మనకు సంబంధం లేదు. ఇక్కడ చూసుకుంటే బియర్, స్లాత్ బియర్ దీని పేరు. ఇది కూడా అన్ని బియర్స్తో పోల్చుకుంటే కాస్త డిఫరెన్స్గా ఉంది గైస్. ఇవన్నీ చూస్తుంటే నిజంగా రియలిస్టిక్గా అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది గైస్. ఇక పోతే చూసుకుంటే రాయల్ బెంగాల్ టైగర్, మన ఇండియా యొక్క నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్. ఇక అసలుకి బెంగాల్ టైగర్స్ అనేవి మన దేశం కాదు మొత్తం ప్రపంచం మీద చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. అందులో 75% మన ఇండియాలోనే ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నాయి కదా మొత్తం ఇండియా మీద. ఇండియా కాదు మొత్తం వరల్డ్ మీద బెంగాల్ టైగర్స్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. అందులో 75% బెంగాల్ టైగర్స్ అని మన ఇండియాలో ఉండడం మనం గర్వించదగినది. ఇదైతే స్టార్టింగ్లో అక్కడైతే మిస్ అయిందనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు చిన్న పిచ్చుకు కూడా అయితే ఉంది ఈ చెట్టు మీద. ఇదైతే ఆ వీడియో కంటిన్యూషను. అదైతే స్టార్టింగ్లో మిస్ అయింది గైస్, అందుకని ఇది లాస్ట్లో పెడుతున్నాను. సరే గైస్, ఈ వీడియోకి అయితే ఈ వీడియో చేయడానికి మేమైతే చాలా అంటే చాలా కష్టపడ్డాం గైస్. మన ఛానల్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి గైస్. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే, మరి ఉంటుంది. జై హింద్.